ధైర్యమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడ. అందరికీ జై మాదిగా. నా పేరు రాజేష్ మాదిగా. నేను ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి. వేల్పూర్ మండల్ రామన్నపేట గ్రామంలో ఈరోజు మన ఎస్సీ వర్గీకరణ అమలైనందుకు, చట్టం సాధించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ రామన్నపేట గ్రామ 2 సంఘాల నుంచి సంఘ సభ్యులు, మహిళలు అందరూ పాల్గొని సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మాదిగా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ ఈరోజు మనం జరుపుకుంటున్న సంబరాలు మనం వట్టిగా వచ్చినాయి కావు. గత 30 సంవత్సరాల నుంచి గౌరవ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం ఉద్యమాలు చేస్తూ, పోరాటాలు చేస్తూ ఎన్నో జైలు జీవితాలు గడిపి ఇక్కడి వరకు వచ్చి ఈరోజు మనం విజయం సాధించుకున్నాం. మనకు ఉట్టి పుణ్యాన వచ్చింది కాదు. అలాగే మన జాతిలో ఆడ మగ అనే తేడా లేకుండా ఒక 10-12 మంది మన జాతి వర్గీకరణ కోసం అమరులైనరు, చనిపోయారు, ప్రాణత్యాగాలు చేసిరు. వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈ విజయం వాళ్ళ విజయంగా చెప్పుకుంటూ మనము ఈరోజు సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక ముందు మనం ఎన్నో విజయాలు సాధించేవి ఉన్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా మన రామన్నపేట గ్రామం నుంచి ప్రతి మాదిగా ఆడలు మగ అందరు కలిసి దీంట్లో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు మమ్మల్ని ఇక్కడికి పిలిచి ఆహ్వానించి సంబరాల్లో మమ్మల్ని ముందుంచినందుకు రామన్నపేట గ్రామ సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. జై మాదిగా, జై మందాకృష్ణ మాదిగా. వేల్పూర్ మండలంలోని రామన్నపేట గ్రామంలో ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు శ్రీ గౌరవ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఏదైతే అసెంబ్లీలో ఏబిసిడి వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ ఏదైతే చట్టం ఆమోదం పొందిందో దానికి అనుగుణంగా గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గాల్లో సంబరాలు చేసుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా రామన్నపేట గ్రామంలో ఈరోజు సంబరాలను చేసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా శ్రీ నాగం రాజేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి గారు, అదేవిధంగా మా యొక్క మండల కమిటీ వేల్పూర్ ఎంఆర్పిఎస్ మండల కమిటీ శివరాజ్ మాదిగా, ఒకలో ప్రశాంత్ మాదిగా నేను, తర్వాత సీనియర్ నాయకులు గోడి బాలకృష్ణ గారు, అదేవిధంగా వేల్పూర్ గ్రామం నుండి వచ్చినటువంటి పెద్ద మనుషులకు, రామన్నపేట గ్రామ మాదిగా దండోరా పెద్ద మనుషులకు మరియు సభ్యులకు అందరికీ మా యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ముఖ్యంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంతవరకు మనకు కావాల్సిన రిజర్వేషన్లు వాటాలు మనకు దక్కలేదు. ఈరోజు 30 ఏళ్ళుగా అలుపెరుగని పోరాటం చేసినటువంటి మన దళిత జాతి పిత అయినటువంటి ఉద్యమాల పితామహులు శ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఈ విజయాన్ని చాలా ఆనందం వ్యక్తం చేస్తూ, అదేవిధంగా మన వర్గీకరణలో ఎవరైతే అమరవీరులు ప్రాణత్యాగం చేసిన వారికి ఈ యొక్క విజయాన్ని అంకితం ఇస్తూ, ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన గ్రామం నుండి మీరందరూ సంఘంలో మాట్లాడుకుని మన యొక్క యువకులకు, పిల్లలకు చదువుపైన దృష్టి పెట్టాలని వేల్పూర్ ఎంఆర్పిఎస్ మండల కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాం. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీ గ్రామంలో ఉన్నటువంటి మన అధ్యక్షులు శివరాజ్ మాదిగ గారికి ఏదన్నా మీరు చేయండి. మా యొక్క ఎంఆర్పిఎస్ మండల కమిటీ తరఫున, అదేవిధంగా జిల్లా కమిటీ తరఫు నుంచి కూడా మీకు ఎలాంటి అయినా సహాయం చేయడానికి మేము ముందుంటాము. మీకు ఒక అభ్యర్థన ఏమిటంటే, మీ గ్రామం నుండి అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి ఏ ఒక్క ప్రోగ్రాం చేసినా మండలంలో మీరందరూ మీ వంతుగా ముందుగా ఉండాలని మేము ఆశిస్తున్నాము. గత 30 ఏళ్ళుగా వేల్పూర్ మండలంలో వేల్పూర్ గ్రామం ఏ విధంగా అయితే ముందుకున్నారో, నెక్స్ట్ మీరు అదేవిధంగా రామన్నపేట కూడా అంత ఎత్తున ఉధృతంగా ఉద్యమాలు చేయాలని రాజేష్ మాదిగకు, అదేవిధంగా శివరాజ్ మాదిగ గారికి, మాకు ఇప్పుడు అందుబాటులో ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన రామన్నపేట సంఘ సభ్యులందరికీ, పెద్ద మనుషులకు, అలాగే మా అధ్యక్షులు శివరాజ్ మాదిగ గారికి ధన్యవాదాలు తెలుపుతూ